షేర్వాణి కేసులో కూడా తీసుకొచ్చేశారు. మరి ఎస్సీలకు సంబంధించిన కేసుల్లో ఒక దుర్మార్గుడిని, ఆ దుర్మార్గుడు మొదటి ముద్దాయి ఉంటే ఆ ముద్దాయిని ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం? అది మీ హయాంలో జరిగిన హత్య కాదు, ఎలక్షన్ టైం రూలింగ్ లో ఉన్నప్పుడు జరిగిన హత్య. పైగా అది బాలకృష్ణ కాన్స్టిట్యుయెన్సీ హిందూపురం అంటే అతనికి అసలు బాధ్యత అన్నది కూడా లేదు, కనీసం ఆ కుటుంబాన్ని కూడా పలకరించలేదు. మరి ఈ రకమైన ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు, 4 నెలల నుంచి ప్రధాన ముద్దాయిని అరెస్ట్ చేయలేదంటే ఏం చేయాలి? అలాగే ఇక్కడ ఈ ముస్లిం బాలిక మీద పొంగనూరులో జరిగినటువంటి ముస్లిం బాలిక గురించి, మైనారిటీ బాలిక గురించి ఎందుకు మీ టీవీలో చూపించట్లేదు, చెప్పట్లేదు? ఏమైంది? అసలు గవర్నమెంట్ మీద మీ మీడియాలు, కొన్ని మీడియాలు అసలు ఎందుకు మీరు ఒత్తిడి తీసుకురావట్లేదు? అంటే ఈ గవర్నమెంట్ లో అయితే తీసుకురారా? పాత గవర్నమెంట్ లో అయితేనే దళితుల గురించి, ముస్లిం గురించి మీరు చెప్తారా? ఇప్పుడైతే చెప్పరా అని చెప్పి మేము మీడియా సంస్థలని ప్రశ్నిస్తా ఉన్నాం. కొంతమందినే, అందరినీ కాదు, కొంతమంది మీడియా సంస్థలు. వాళ్ళెవరో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని అడుగుతా ఉన్నాం.